చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. 2 రోజుల్లో 300 మంది ఈ వైరస్ కు బలయ్యారు. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. జపాన్ కు కూడా ఈ వైరస్ వ్యాపించింది. జపాన్ దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్ లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఈ వైరస్ కేసులు హాంకాంగ్ లోనూ నమోదయ్యాయి. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హాంకాంగ్ వైద్య శాఖ వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. చైనా నుంచి వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండండి డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కాలం చూశాం కదా, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మన చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్ ఇది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ వైరస్ పై అందరిలోనూ అవేర్నెస్ కల్పిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, చైనాలో హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరాలో కొత్త వైరస్ విజృంభిస్తుంది. ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది ఈ వార్త. అయితే ఈ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రిలో క్యూ కడుతున్న మాట వాస్తవమేనని కూడా చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మమ్మరి వణికించడం ఖాయమని కూడా పరిశోధకులు అంచనా వేస్తున్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు ఏమో చైనాలో ఈ కొత్త వైరస్ విజృంభణకు ధృవీకరించినట్లు కూడా పలు కథనాలు వెలువడుతుండడం కూడా ప్రస్తుతం కలవర పెడుతుంది. కేవలం చైనా ఉత్తర భాగంలోని ఈ హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతుందని అటు చైనా ఆరోగ్య శాఖతో పాటు ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ కూడా ప్రకటించాయి. అన్ని వయసుల వాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా పిల్లల్లో వయసు పైబడిన వాళ్ళలో త్వరగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు కూడా చెబుతున్నాయి. అలాగే చెప్తున్నారు అక్కడ చైనా అధికారులు. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను కూడా విడుదల చేసినట్లు కూడా తెలిపాయి. ఇది ప్రాణాంతకరమైన దానిపై మాత్రము స్పష్టత అయితే ఇవ్వలేదు. ఒకవైపు చైనాలోనే నిజంగానే పరిస్థితులు అయితే ఇప్పుడు దారుణంగా నెలకొని ఉన్నాయి. ఎమర్జెన్సీ విధించారా అనే దాన్ని కూడా ఒకవైపు ఏమో అంతర్జాతీయ పలు మీడియా కథనాలేమో ఎమర్జెన్సీ విధించారని చెబుతున్నారు, కొన్ని ఏమో ఎమర్జెన్సీ లేదు అంటూ పోతున్నది. దీనిపైన క్లారిటీ అయితే లేదు, కానీ జనాలు మాత్రం ఆసుపత్రిలో క్యూ కడుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో మాత్రము వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్ని. సో ప్రస్తుతము ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి అనే దాని మీద కూడా సర్వత్రా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇది పిల్లలు, పెద్దలు అని కాకుండా అందరికీ కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కరోనా తరాలనే ఇది వేగంగా వ్యాపించే వైరస్ పిల్లల ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లపై ప్రభావం చూపెడుతుంది అనేది కూడా వైరాలజిస్టులు చెప్తున్నారు. జలుబుతో పాటు దగ్గు, ముక్కు తిప్పడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనక నిమోనియా, బ్రాంకైటిస్ కు కూడా దారి తీయొచ్చు అని కూడా చెబుతున్నారు. వ్యాక్సిన్ మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. తాజాగా ఈ చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుంది. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 300 పైగా కూడా ఈ వైరస్ కు బలయ్యారు. ప్రస్తుతం అక్కడ చైనా ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరాలో ఒక కొత్త వైరస్ విజృంభిస్తున్న వార్తలు ప్రస్తుతాన్ని ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయితే ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా కూడా అంగీకరించింది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు డీప్ గా కూడా పోతే ముందుగా అనుకున్నట్టు ఈ తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే ద్వారా కూడా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారణము, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు
లక్షణాలు కూడా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకి కారణం అవుతుంది అంటూ కూడా ప్రస్తుతము వైరాలజిస్టులు చెప్తున్నారు. కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇది అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యము ఈ వైరస్ కు ఉన్నట్లు కూడా ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ పెద్దగా వ్యాప్తి లేదు, కానీ హెచ్ఎంపీవీ వైరస్ మాత్రం చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందినట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరం అని కూడా చెబుతున్నారు. మనం ముందుగా కూడా కరోనా 2019 ఆగస్టు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి 2020 వరకు కూడా మొదటి దశలో చైనా ఎక్కడ కూడా మరణాలు, తమ దేశంలో కరోనా బారిన పడ్డ మరణాలను ఎక్కడ కూడా బయట పెట్టలేదు, అఫీషియల్ గా కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిందో అప్పుడు చైనా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మొదలు పెట్టింది ఇంతమంది పోయారు అనేది కూడా. అది కూడా చాలా లిమిటెడ్. అఫీషియల్ గా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మరణించారని ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ కరోనా బారిన పడి మాత్రం మా దేశంలో చనిపోయారంటూ కూడా ప్రకటించింది. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కూడా యూరోప్ తో పాటు ఏషియా కాంటినెంట్, ఆస్ట్రేలియా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ముందస్తుగా అప్పుడంటే పరిస్థితుల్లో వైరస్ కొత్తగా, అట్ ద సేమ్ టైం వైరాలజిస్టులకు కూడా కాస్త సమయం పట్టింది. అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కూడా, ఆ తయారీదానికి కూడా దాదాపు సమయం పట్టింది. అసలు ఇనిషియల్ గా అసలు వైరస్ ఏంటో కూడా, దాని లక్షణాలు ఏంటో కూడా గుర్తుపట్టడానికి డాక్టర్లకి కూడా కాస్త సమయం పట్టింది. అనంతరం కూడా కరోనా ఏంటి అనేది దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వ్యాధి లక్షణాలు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో పరిశోధన చేశాక కరోనా పైన ఒక క్లారిటీ వచ్చింది వైరాలజిస్టులకి, డాక్టర్లకి. కానీ ఈ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ మాత్రము కరోనా కంటే ప్రమాదకరమని ఇప్పుడైతే చైనా అధికారికంగా 300 మంది చనిపోయారని కూడా చెబుతోంది. కానీ ఈ వైరస్ ఎప్పుడు తమ దేశంలో వచ్చింది, ఎన్ని రోజుల కిందట తమ దేశంలో ప్రజలు దీని మీద బారిన పడ్డారు అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మరోసారి కరోనా లాంటి మహమ్మారి ప్రపంచానికి చైనా అంటగడితే మాత్రము ప్రపంచ దేశాలు ఇప్పుడు ఉపేక్షించేలా లేవు. ఎందుకంటే చైనా ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండదు అనేది కూడా చైనా పైన ఒక ఆరోపణ ఉంది. తమ దేశంలో ఏది జరిగినా కూడా బయటికి అక్కడ ఎవరి గొంతెత్తినా కూడా నొక్కి పెట్టే ప్రయత్నం కూడా చైనా చేస్తుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఇంకెంతమంది చనిపోయారు, ఎంతమంది వ్యాధి బారిన పడ్డారు అనేది కూడా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్, అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే చైనా ప్రభుత్వం నుండి ఒకటైతే విడుదల కాలేదు. కానీ చుట్టుపక్కల దేశాలు మాత్రము విలవిల్లాడుతున్నాయి. జపాన్ లో కూడా తాజాగా పరిస్థితులు, అక్కడ కూడా కేసులు రిజిస్టర్ అవ్వడంతో జపాన్ కూడా చాలా ఆందోళన ఉంది. అట్ ది సేమ్ టైం మన నైబర్హుడ్ కంట్రీ చైనా, ఇండియాకి కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. వైశాలి, అయితే ప్రస్తుతానికి చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలు కాకుండా ఇలాంటి వైరస్ తో బాధపడుతున్నట్లు ఏ దేశమైనా ప్రకటించిందా? ప్రస్తుతానికి అఫీషియల్ గా ఏ దేశమో ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా కరోనా తీరుగా మాదిరిగా ఇది ఉండబోతుందా అని ఒక పానిక్, ఒక భయంకరమైన అంటే ఒక భయంతో అయితే అందరూ ఉన్నారు ప్రస్తుతము. ఎందుకంటే భవిష్యత్తుని ఎలా ఉండబోతోంది ఈ వైరస్ ద్వారా, మరో మహమ్మారి కూడా ప్రపంచాన్ని ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని ఒక భయాందోళనలు అయితే ప్రస్తుతం అందరిలో నెలకొని ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా కూడా WHO చొరవ తీసుకొని చైనా వెళ్లి అక్కడ పరిస్థితుల ప్రభుత్వం నుండి అధికారికంగా తెలుసుకోవాల్సిందే అంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు, నిపుణులు కూడా పట్టుబడుతున్నారు. కానీ WHO నుంచి అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ లేకపోవడం కూడా గమనార్హం. వైశాలి.